విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాయి కృష్ణను లాకప్ డెత్ జరిగిందంటూ సిట్ రిపోర్ట్లో వెల్లడైంది. సాయి కృష్ణకు సంబంధించిన వ్యవహారం మీద ప్రభుత్వం సిట్ నియమించింది. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో పనిచేసిన సిబ్బందితో పాటు మార్కాపురం పోలీస్ స్టేషన్ నుంచి తీసుకొచ్చిన సిబ్బందిని సైతం సిట్ అధికారులు విచారించారు. ఈ విచారణలో సాయి కృష్ణ లాకప్ డెత్ అయినట్లుగా తేలింది. అంతేకాదు ఆధారాలు దొరకకుండా మాయం చేశారని సిట్ గుర్తించారు. సిఐ నాగరాజు రిమాండ్ రిపోర్ట్లో ఈ అంశాలన్నింటినీ కూడా సిట్ అధికారులు పేర్కొన్నారు. నాగరాజు మృతదేహాన్ని కృష్ణలంక పోలీస్ స్టేషన్లో చూసినట్లుగా ఎస్ఐ వాంగ్మూలం ఇచ్చినట్లుగా సిట్ స్పష్టం చేసింది. సాక్ష్యాలు నాశనం చేయడానికి సిఐ ప్రయత్నం చేశారని వెల్లడించింది. దీంతో నాగరాజును కోర్టులో ప్రవేశపెట్టగా విచారించిన న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. రెండవ ఏజేఎం కోర్టులో ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అనంతరం నాగరాజును రాజమండ్రి జైలుకు పోలీసులు తరలించారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అబ్దుల్ అలీం లైవ్ ద్వారా అందిస్తారు. అలీం, ఈ కేసు విచారణ కోసం ఏర్పాటు చేసిన సిట్ కొన్ని కీలక ఆధారాలు అయితే సేకరించింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ వరలక్ష్మి. ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా మారిన ఏదైతే కృష్ణలంక చెందిన సాయి కృష్ణ అనే యువకుడు కస్టోడియల్ డెత్ లాకప్ డెత్ గా కూడాను సిట్ నిర్ధారించింది. దీనికి సంబంధించి కూడాను 17 మంది సాక్షుల్ని విచారించినట్లుగా కూడాను ఈ రోజు కోర్టుకు సబ్మిట్ చేసిన రిమాండ్ రిపోర్ట్ లో సిట్ పూర్తిగా కూడాను తెలియపరిచింది. అయితే మే 6, మే 8 మధ్యలో 2 రోజుల వ్యవధిలోనే ఎవరైతే సాయి కృష్ణని ఏదైతే మార్కాపురం నుంచి అవైలబుల్ కేసుల నిమిత్తం అతను తెచ్చినట్లుగా పోలీసులు చెప్తున్నారు. అది కూడా అబద్ధం అని చెప్పి కోర్టు దృష్టి తీసుకెళ్లారు. ఏదైతే మే 6న అతన్ని అదుపులో తీసుకున్న తర్వాత అతని కోర్టుకి సబ్మిట్ చేయాల్సి ఉండగా ఉద్దేశపూర్వకంగానే సిఐ నాగరాజు 2 రోజుల పాటు అతని చిత్ర హింసలకు గురి చేసి కూడాను చంపివేయటం జరిగినట్లుగా కూడాను సిట్ ప్రాథమికంగా దర్యాప్తులో కొన్ని ఏదైతే ఆధారాలను కూడా సేకరించింది. సుమారు 17 మందిని వరకు కూడాను సిట్టు విచారించింది. సందర్భంగా కీలకమైన సాక్ష్యాలను కూడాను సిట్టు నమోదు చేయడం జరిగింది. సుమారు 1 కాదు 2 కాదు ఏకంగా 100 CCTV కెమెరాలకు సంబంధించిన ఫుటేజ్ ను కూడాను సిట్టు ఈ ప్రాథమిక విచారణలో భాగంగా దర్యాప్తులో భాగంగా కూడాను సేకరించింది. అయితే మే 6, మే 8 మధ్యలోనే ప్రధానంగా ఏదైతే పోలీస్ స్టేషన్ సీసీ ఫుటేజ్ కావచ్చు, ఇతర ప్రాంతాల్లో సీసీ ఫుటేజ్ కావచ్చు పూర్తిగా కూడా మాయమైనట్లుగా పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా చాలా చాకచక్యంగా ఎవరు చేసిన కర్మకు వారే బాధ్యులన్నట్లుగా కూడాను సిఐ నాగరాజు ఏదైతే హీరోయిజం చూపించి తను ఏదో రాష్ట్రాన్ని దేశాన్ని ఉద్ధరిస్తున్నట్లుగా ఒక ఏదైతే హీరోయిజం కోసం కూడా ఫీల్ అయిపోయి అక్కడున్న స్థానికంగా రౌడీ ఎవరైతే షేటర్లు ఉన్నారో వాళ్ళందరినీ చిత్రహింసలు గురి చేయటం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వారి కుటుంబ సభ్యులను బెదిరించడం ఇవన్నీ కూడాను ఒక మాఫియా దానికంటే ఎక్కువగా కూడా చేశారని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఏదైతే సాయి కృష్ణ హత్య కేసులో ప్రధాన సూత్రధారిగా అలాగే పాత్రధారిగా ఉన్న నాగరాజును ఎట్టకేలకు సిట్ పోలీసులు ఈ రోజు అరెస్ట్ చేయటం, వెంబటనే రిమాండ్ కు సంబంధించి 15 రోజుల పాటు కోర్టు న్యాయస్థానం ఆదేశించడం కూడా చకచక జరిగిపోయాయి. అయితే ఇవన్నీ అంశాలు మనం పక్కన పెడితే ఏదైతే రౌడీ షీటర్ అనో లేకపోతే అతను సత్ప్రవర్తన లేదని చెప్పేసి కూడాను పోలీసులే చట్టాన్ని చేతిలో చేసుకుని దాన్ని ఏదైతే చాకుగా చూపించి లాకప్ డెత్ చేయటం అనేది ఎంతో సభమని చెప్పుకోవడానికి మానవ హక్కు సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అంటే ఈ విషయాలన్నీ మనం చెప్పుకుంటూ వస్తే ప్రధానంగా ఈ కేసు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న నాగరాజు వ్యవహార శైలి ముందు నుంచి కూడాను ప్రశ్నార్థకంగానే ఉంది. ఆయన పెద్ద మాఫియా లాగా వ్యవహరిస్తూ పోలీసులు సంబంధించి కనుసన్నలోనే అంతా జరగాలని చెప్పి స్థానికులను కూడా ఇబ్బంది పెట్టిన చర్యలు ఉన్నాయి. అక్కడ కూడా చాలా మంది సూసైడ్లు చేసుకున్నారని చెప్పి కూడాను ఆ ప్రముఖ న్యాయవాది జడా శ్రావణ్ కుమార్ కూడా ఆరోపించాడు. ఎప్పుడైతే ఈ అంశాన్ని వైఎస్ఆర్సీపీ తన భుజస్కంధాల మీద వేసుకుందో అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కదిలి వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సాయి కృష్ణ
తల్లి విజయలక్ష్మిని కూడా పిలుచుకొని విచారించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ కేసుని ఆయనే ముఖ్యమంత్రి స్వయంగా సిట్ను విచారించవలసిందిగా ఆదేశించి ఒక సిట్టు సంబంధించిన దర్యాప్తు బృందాన్ని కూడాను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ నేపథ్యంలో సిట్టు 2 రోజుల పాటు నాటకీయ పరిణామాల నేపథ్యంలో సింగనగర్ లో ఎంత దారుణమైన విషయం అంటే వరలక్ష్మి మొత్తం మీద కూడాను తను తప్పు చేసి కూడాను తనకు సంబంధించిన అభిమానుల చేత ఆందోళన కార్యక్రమాన్ని కూడాను తన ఇంటి వద్ద చేయించుకుని నాగరాజు దర్జాగా పోలీసులకి లొంగిపోయే పరిస్థితి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో విజయవాడలో చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా సరే రాష్ట్రంలో ఈ సంఘటన అనేది మాయని మచ్చగా ఉందని చెప్పి కూడాను ఇటు విజయవాడకు చెందిన భారత న్యాయవాదులు కూడాను తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ 15 రోజుల పాటు ఏదైతే రిమాండ్ విధించిన నేపథ్యంలో అతన్ని నెల్లూరు సబ్ జైలుకి తరలిస్తున్నట్లుగా సమాచారం. ముందుగా రాజమండ్రి సబ్ జైలుకి కూడా తరలిస్తే బాగుంటుందని భావించారు, కానీ నెల్లూరుకు తరలిస్తున్నట్లుగా తెలుస్తుంది. వరలక్ష్మి. రైట్ అలీం, థ్యాంక్ యూ. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై